హలో నమస్తే. దేశంలో అధికార పార్టీలకి సోషల్ మీడియా ఒక హడల్గా మారిపోయింది. సోషల్ మీడియాకు సమాధానం చెప్పలేక దిక్కులు చూస్తూ బిక్కమొహాలేస్తున్నాయి ప్రభుత్వాలు. ఖచ్చితమైన ఆధారాలతో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న వాళ్ళకు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళకు ఆన్సర్ చెప్పలేక అసహనం పెంచుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఆ అసహనంతో కేసులు పెడుతున్నాయి. క్రిమినల్ కేసులు పెట్టేదాకా వెళ్తున్నాయి. అక్రమ అరెస్టులకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టులు సోషల్ మీడియాకు అండగా నిలుస్తున్నాయి. కోర్టులు అండగా నిలిచినప్పటికీ కోర్టుల ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాలు ముందుకెళ్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇటీవల తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన తెలంగాణ సర్కారు కేసు నమోదు చేసిన అంశానికి సంబంధించి హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు, ఆ ఫిర్యాదును తీసుకోవాల్సి వచ్చినప్పుడు సోషల్ మీడియా పోస్టులపైన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సంబంధించిన లీగల్ శాంటిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ చేయాలి అంటూ హైకోర్టు చెప్పింది. 3 కీలకమైన అంశాలు చెప్పింది. 1, కేసు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయకూడదు ఏ కంప్లైంట్ వచ్చినా. 2, కంప్లైంట్ చేయడానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేదా, కంప్లైంట్ చేయొచ్చా లేదా అనే దానిపైన లీగల్ ఒపీనియన్ పోలీసులు తీసుకోవాలి. పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే కేసు నమోదు చేయాలి. 3, ఎటువంటి ఆధారాలు లేవు అనుకుంటే ఇమీడియట్గా కేసును క్లోజ్ చేయాలి. ఎవరి ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు. ఈ కీలకమైన 3 అంశాలని పాటించాల్సిన అవసరం ఉంది పోలీసులు అంటూ తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఇది పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం అని చెప్పింది. ఈ దేశంలో మొత్తం మీడియా 4th పిల్లర్ అంతా కూడా బేస్ చేసుకుని నడుస్తోంది. 19(1)A ఆర్టికల్ భావ ప్రకటన స్వేచ్ఛను బేస్ చేసుకుని మాత్రమే. పత్రికలకు, మీడియాకు, జర్నలిస్టులకు ప్రత్యేకమైన హక్కులేవి రాజ్యాంగం కల్పించలేదు. ఒక భారత పౌరుడికి ఉండే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే 4th పిల్లర్ నడుస్తోంది. 4th పిల్లర్ జర్నలిస్టులు ఇదంతా మొత్తం నడుస్తుందంటే భావ ప్రకటన స్వేచ్ఛను బేస్ చేసుకుని మాత్రమే. అదే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంటుంది. ప్రతి పౌరుడు తన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఒక పోస్ట్ పెట్టినా, ఒక వీడియో చేసినా, ఒక రెస్పాన్స్ ఇచ్చినా దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది? ఇది ప్రభుత్వాల వైపు నుంచి ప్రభుత్వాలు అధికారికంగా కేసులు పెట్టి పెద్ద లాయర్లను పెట్టి కేసులు వాదించే పరిస్థితికి వస్తున్నారు. ఇది పౌరులకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛని అడ్డుకునే ప్రయత్నం, అది లేకుండా చేసే ప్రయత్నం అంటూ కోర్టు అభిప్రాయపడింది. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఓ సోషల్ మీడియా కార్యకర్త పైన మేము కేసు పెడితే కేసు నమోదు చేయకుండా కోర్టు ఆపింది. పైగా ఇటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు లేకుండా చేయండి. హైకోర్టు ఇచ్చిన ఈ 3 కీలకమైన ఆదేశాలను ఆపించేసేయండి లేదా సస్పెండ్ చేసేయండి అంటూ సుప్రీంకోర్టును ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించడం మాత్రమే కాదు, సుప్రీంకోర్టులో టాప్ 10 అడ్వకేట్స్గా ఉన్న, హై పెయిడ్ అడ్వకేట్గా ఉన్న, చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితుడిగా ఉన్న సిద్ధార్థ లూథ్రాని ఈ కేసును వాదించడానికి సుప్రీంకోర్టులో నియమించుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సిద్ధార్థ లూథ్రా ఈ అంశంపైన సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని లేకుండా చేయండి, ఆ ఆదేశాలు సరైనవి కాదు, ఆ ఆదేశాలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని ఆయన సుప్రీంకోర్టులో చేశారు. అయినప్పటికీ ఈ ఆదేశాల అమలు కావాల్సిన అవసరం ఉంది. మిస్టర్ సిద్ధార్థ లూథ్రా, నువ్వు చేస్తున్న వాదన సరైనది కాదు. ఇటువంటి ఆదేశాల కోసం అనేక కోర్టులు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్న వాళ్ళపైన ఉక్కుమాదం మోపాలనే ప్రభుత్వాల ఆలోచన సరైనది కాదు. కాబట్టి ఇటువంటి వాదనలు మీరు చేయకండి అని చెప్పింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన ఈ మాట, సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక రక్షణ లాంటివి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అసహనం పెంచుకున్న ప్రభుత్వాలు ప్రశ్నించినా, పోస్ట్ చేసినా, పోస్ట్ షేర్ చేసినా, ఆ పోస్ట్ కింద ఒక చిన్న లైక్ కొట్టినా భయపడిపోయి కేసులు పెడతామంటున్నాయి. కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయి. అటువంటి ప్రభుత్వాల నుంచి సోషల్ మీడియాకి ఒక అండ, సోషల్ మీడియాకి ఒక ప్రొటెక్షన్ సుప్రీంకోర్టు చెప్పిన మాటల ద్వారా దొరికింది. సో ప్రభుత్వాలు చిన్న సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన అంశంపైన కూడా సుప్రీంకోర్టులు దాకా వెళ్ళి పరువు పోగొట్టుకొని ప్రజల ముందు, దేశం ముందు పరువు పోగొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చుకోవద్దు. ఖచ్చితంగా ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంటుంది. సో ఎవరైనా బియాండ్ ద లైన్ వెళ్ళి ప్రభుత్వాలపైన దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతి పొలిటికల్ పార్టీ పైన, అధికారంలో ఉన్న పార్టీ పైన ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేస్తుంటాయి. ఆరోపణలు నిజమా కాదా తేల్చండి, లేకపోతే ఆన్సర్ చేయండి, అంతే. అదే జరుగుతూ ఉంటుంది. కానీ అదే ఆరోపణ, అదే తరహా ఒక మాట సోషల్ మీడియాలో పోస్టుగా పెడితే మాత్రం వాళ్ళ వెనక ఎవరు ఉండరు కాబట్టి, వాళ్ళకి బ్యాక్ బోన్ ఉండదు కాబట్టి,
వాళ్ళకు వ్యవస్థ యంత్రాంగం ఉండదు కాబట్టి, అతను ఒక ఇండిపెండెంట్ కాబట్టి, అతన్ని తీసుకెళ్ళి కేసులు పెట్టి జైల్లో వేద్దాం, మిగతా వాళ్ళందరినీ భయపెడదామని అనుకుంటే అది ప్రభుత్వం అవివేకమైన చర్యగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు అసహనం పెంచుకోకండి. ప్రజల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్‌ని తీసుకొని దాన్ని తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలకు మంచిది తప్ప సోషల్ మీడియా పైన ఉక్కుపాదం మోపేద్దాం, ఇంకెవరికి సంబంధించిన వాయిస్‌ను నొక్కేద్దాం లాంటి ప్రయత్నాలు ప్రభుత్వానికి శోభనివ్వవు, ప్రభుత్వానికి మంచిది కాదు కూడా.